ప్లాస్టిక్ ఉన్న గుణం ఏంటి? బాడీలో కరగవయ్యి, మట్టిలోనే కరగవయ్యి. ఇక బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా అరక్కపోయినా కరగకపోయినా నిషేధించేస్తుంది బాడీ. కానీ అది నిషేధించకపోవటం వల్ల అవేనండి క్యాన్సర్ కణాలుగా మారిపోతున్నాయి బాడీలో. కనుక గుర్తుపెట్టుకోండి, వాక్యం వింటున్న వాళ్ళందరూ ఇది మన మంచి కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఏదో సులువుగా వస్తుంది కానీ పిల్లలకు వేడిపాలు అందులో వేసి ఇచ్చేయటం, ప్లాస్టిక్ బాటిల్ ఎండలో వదిలేయటం. నువ్వు కూడా మినరల్ వాటర్ అనుకున్నావు కానీ అది ఎండలో నుంచి వచ్చేటప్పుడు ఆ ఎండ కిరణాలు దానిలో పడడం వల్ల ఎంత ప్రమాదకరమైన విషపూరిత ఖనిజాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి నీ బాడీలో. అది దీర్ఘకాలికంగా వెంటనే చూపించదు, అది ఎప్పుడో కొంతకాలానికి నీ బాడీలో అది అడ్జస్ట్ అవ్వక అది క్యాన్సర్ కణంగా మారిపోతుంది. టోటల్గా నన్ను అడిగితే మీ ఇంట్లో ప్లాస్టిక్ వాటిలో వండకండి, ప్లాస్టిక్ వాటిలో తాకండి. టీ కూడా వేడి పదార్థాలు ఏవి ప్లాస్టిక్లో వాడకండి, చివరికి ప్లేట్లతో సహా. ఖచ్చితంగా దయచేసి మీ గృహాల్లోంచి ప్లాస్టిక్ అనేది లేకుండా స్టీల్ వాడండి.